ఒక స్ట్రైట్ క్వశ్చన్. స్క్రీన్ ఇంత డ్రామాటిక్గా డార్క్గా ఉండడానికి కారణం మీకు లాస్ట్లో చెప్తాను. ఒక అతను ఏడుస్తూ ఒక దగ్గర 10 నుంచి 15 పేజీల మెయిల్ వచ్చింది నాకు. అన్న అసలు ఈ లవ్ అనే దానికి నాకు మీనింగే తెలియట్లేదు, కానీ నిన్ను అడుగుదామంటే నా వయసు 40 సంవత్సరాలు. నిన్ను ఈ మెయిల్ ద్వారా అడిగితే నీ వయసును బట్టి అసలు నీకు ప్రేమ అర్థమైందో లేదో, లేదంటే నీ వ్యూయర్షిప్ కోసం ఇవన్నీ చెప్తున్నావో తెలియదు, కానీ నువ్వు మాట్లాడే ప్రతిదీ నాకు నరాల్లోకి ఎక్కేస్తుంది. కాబట్టి నిర్మోహమాటంగా నీ మీద చాలా పెద్దోడైనా సరే ప్రేమ గురించి కొన్ని నేను అడగాలి అని చెప్పి నన్ను ఒక క్వశ్చన్ వేశాడు. దాదాపుగా 15 సంవత్సరాలు ఇద్దరం కలిపి ప్రేమించుకుని చాలా అన్యోన్యంగా ఉండి, నేనేమో తనని చిన్నపిల్లలా చూసుకుంటే తనేమో నన్ను చంటి బిడ్డలా చూసుకుంది. ఏమైందో ఏంటో తెలీదు. సడన్గా నువ్వెందుకో నాకు నచ్చట్లేదు, ఇక్కడతో అయిపోయింది అని చెప్పి నా జీవితం నుంచి వెళ్ళిపోయింది. నేను కూడా తిరిగి ఒక్క మాట ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎందుకంటే నేను ఏ విషయంలోనూ తక్కువ చేయలేదు, ఇంక్లూడింగ్ ప్రేమతో సహా. అలాంటప్పుడు నా దగ్గర అడగడానికి ప్రశ్నలు లేవన్నా అలా మోగోళ్ళలో ఉండిపోయాను. 3 సంవత్సరాలు అయింది. సలార్ సినిమాలో ప్రభాస్ 2 నిమిషాలు 50 సెకండ్లు 60 సెకండ్లో మాట్లాడాడు కదా. ఈ 3 సంవత్సరాల్లో నా పని గురించి తప్ప బయట వ్యక్తులతో మాట్లాడింది అసలు నాకు తెలిసి గుర్తులేదు. అంత మోగొన్న అయిపోయాను. ఎందుకంటే 15 సంవత్సరాల ప్రేమ నాది. ఏదేమైనా సరే మా ఇంట్లో ఒప్పుకోలేదని అటు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం మానేసింది, ఇటు నేను పెళ్లి చేసుకోవడం మానేసాం. ఇద్దరం టచ్లో ఉన్నాము, ప్రేమించుకుంటూనే ఉన్నాము. ఓయో ప్రేమలు కాదు, కేవలం మాట్లాడుకోవడం చూసుకోవడం మాత్రమే. అంతకు మించి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకా ఏమీ లేదు. ఇలాంటి ప్రేమలు కూడా విరిగిపోతాయా అని ఒక డౌట్ వచ్చినప్పుడు చాలా బుక్స్ చదివాను, చాలా ఛానల్స్ చూశాను, చాలామందిని అడగాలనిపించిన ప్రశ్నలు లేవు కాబట్టి అడగలేకపోయాను. కానీ నేను అడగాలనిపించింది. సో దీనికి సమాధానం ఏమంటావు? అసలు ప్రేమ అనేది ఉందా లేదా? అసలు ఆ అమ్మాయి నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? ఎన్నాళ్ళు నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను అంటూ దాదాపుగా 12-13 సంవత్సరాలు ఆ మాటకి కట్టుబడి అంతే ప్రేమగా ఉన్న అమ్మాయి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది? ఈ ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉంటే, ఈ ప్రశ్నకి సమాధానం మీరేమనుకుంటున్నారో తెలిస్తే, ఇది నిజంగానే ఒక జెన్యూన్ బ్రేకప్పా, లేదంటే ఎవరి ఒత్తిళ్ళ వల్లైనా అమ్మాయి విడిపోవాల్సి వచ్చిందా? అసలు తెగించి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెళ్ళెందుకు చేసుకోలేకపోయారు అనే చాలా ప్రశ్నలు నా మైండ్లో అయితే తిరిగినాయి. కానీ ఇవన్నీ వదిలిపెట్టేసి అతను అడిగిన జెన్యూన్ క్వశ్చన్ ఒకటి ఉంది. అదేంటంటే, అసలు నిజంగానే ప్రేమ అనేది నిజమా కాదా? దీనికి సమాధానం ఈ కథ మీరు విన్నారు కాబట్టి ఈరోజు ఇవాల్టి వీడియోలో ఇదే మన టాపిక్. కాబట్టి ఎంతమంది ఎన్ని కామెంట్లు పెడతారో చూస్తాను. దాంట్లో నిజంగానే ఒక జెన్యూన్ ఆన్సర్, లేదంటే ఒక జవాబు, లేదంటే ఆ ప్రశ్నకి దగ్గరగా ఉండే జవాబు ఏదైనా దొరికితే మాత్రం నిజంగా ఒక మనిషి మాట్లాడడం మొదలు పెడతాడు. అతను ఉండే పెయిన్లో నుంచి బయటికి రావడానికి మీ కామెంట్ జెన్యూన్గా ఎవరిని మెప్పించడానికి కాకుండా మీరు పెట్టే ఒక్క కామెంట్ మేబీ తన్నే ఆ లూప్లోంచి బయటికి తీసుకురావచ్చేమో. మరి నువ్వేంటి చెప్పట్లేదు, నువ్వేం చెప్పవా పృథ్వీ అంటే, దీని గురించి రేపు ఆదివారం మధ్యాహ్నం 12:30 కానీ, లేదు కుదరకపోతే సాయంత్రం 6 గంటలకు కానీ నేను మాట్లాడతాను నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ గురించి వెయిట్ చేసిన అవసరం లేదు. నేను మాత్రం మీ ఒపీనియన్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత నేను చదివిన 13 పేజీల మెయిల్ నా మైండ్ని గింగిరలు తిప్పేసింది. లిటరల్గా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఒక రకమైన ఉక్కపోత అంటారు చూసావా, అది వస్తుంది. ఎందుకంటే ఆ మెయిల్లో చదివిన ప్రతి లైను నిజంగా ఒక రకంగా ఒక మనిషిని నమ్మి, ఒక మనిషి మీద ఫోకస్ చేసి, ఒక మనిషి గురించి తాపత్రయపడిన తర్వాత ఆ మనిషి మనకు కాకుండా పోతే ఏమవుతుందనే ప్రతి
ప్రతి దానికి దాంట్లో ప్రతి పదం మాట్లాడింది. సో కామెంట్ చేయండి. 13 సంవత్సరాల ప్రేమ తర్వాత ఇంట్లో వాళ్ళు కాదన్నారని నువ్వు చేసుకోకు, నేను చేసుకోను, అలాగని ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం కుదరదు, ఇలాగే చచ్చిపోదాం అని ఒట్టేసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయింది.